ఎవరికైనా కాల్ చేసేటప్పుడు ఒకరి నుండి ఇంకొకరికి కాల్ ఎలా వెళ్తుందో తెలుసా? చెప్తాను, కంప్లీట్గా చూడండి. సపోజ్ ఏ అనే మొబైల్ నుండి మనం కాల్ చేస్తే దగ్గరగా ఉన్న టవర్కి కాల్ వెళ్తుంది. అక్కడ నుండి ప్రతి టవర్కి కనెక్ట్ అవుతూ దగ్గరలో ఉండే ఎంఎస్సికి వెళ్తుంది. ఎంఎస్సి అంటే మనం ఎవరికైతే కాల్ చేస్తున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్, లేదంటే ఆల్ మొబైల్స్ డీటెయిల్స్ అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది. యాక్టివ్లో ఉందా, స్విచ్ ఆఫ్లో ఉందా, బిజీలో ఉందా, నాట్ రీచబుల్ ఉందా, అన్నీ కూడా ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం కాల్ చేసిన మొబైల్ నెంబర్ యొక్క స్టేటస్ని చూసుకొని ఏ టవర్ దగ్గర ఉందో ఆ టవర్కి కనెక్ట్ అయ్యి ప్రతి టవర్కి కనెక్ట్ అక్కడికి వెళ్ళి బి అనే మొబైల్కి కనెక్ట్ అయ్యి కాల్ అనేది రింగ్ అవుతుంది. మనం ఒకరితో ఇంకొకరు మాట్లాడుకుంటాం. సపోజ్ అదే ఎంఎస్ఎల్ డేటా ఏ విధంగా ఉంటుందంటే, సపోజ్ ఇది మొబైల్ నెంబర్స్ అనుకుంటే, ఇది టవర్స్ అనుకుంటే, ఇది స్టేటస్ అనమాట. ఈ మొబైల్ నెంబర్ ఈ టవర్ దగ్గర ఉంది, యాక్టివ్లో ఉంది. ఈ మొబైల్ నెంబర్ ఈ టవర్ దగ్గర ఉంది, స్విచ్ ఆఫ్లో ఉంది. ఈ మొబైల్ నెంబర్ ఈ టవర్ 50 టవర్ దగ్గర ఉంది, బిజీలో ఉంది. ఈ మొబైల్ నెంబర్ నాట్ రీచబుల్. కానీ మనం పక్కనే ఉన్నాడు కదా అని కాల్ చేసిన వెంటనే ఆ పక్కన ఉన్నాడు ఫోన్ అయితే వెళ్దు. దగ్గరలో 500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టవర్కి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియో